నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిని అడ్డుకోవడమే కొన్ని దుష్టశక్తుల పని అంటూ చంద్రబాబు ధ్వజం. అభివృద్ధి ప్రజా సంక్షేమంలో రాజీ పడబోనని స్పష్టీకరణ. పెద్దల సభలో వైసీపీ ఎమ్మెల్సీల వ్యవహరించిన తీరు సిగ్గు అంటున్న ఎమ్మెల్సీ వర్ల రామయ్య. బాధ్యతాయుతంగా మెలగాలని సూచన. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఖరారు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉత్తరాంధ్ర బీసీ సంఘాల సమైక్య నేత నరవ రాంబాబు. బీసీలకు పెద్దపీట వేసిందని వెల్లడి. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అంటున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విద్యార్థులకు చక్కని విద్యను అందించడంలో రాజీ పడే ప్రసక్తి లేదని ప్రకటన. దేశంలో తొలిసారిగా క్వాంటం కంప్యూటర్ మన రాష్ట్రానికి తీసుకురావడం గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే తనకు అన్ని అడ్డంకులు, సవాళ్లే ఎదురవుతున్నాయని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు దూసుకుపోతున్నామని చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. వచ్చే నెల మొదటి వారంలో అనకాపల్లి జిల్లాకి గోదావరి నీళ్లు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. డేటా సెంటర్లపై కొందరు లేనిపోని దుష్ప్రచారం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు వారు డేటా సెంటర్ల వల్ల కలిగే లాభాలను తెలుసుకోవాలని సూచించారు. డేటా సెంటర్ల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు, అప్పుడే నీళ్లు ఇంకిపోయాయని సాగిస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఒకప్పుడు అనకాపల్లి అంటే బెల్లంకు ప్రసిద్ధని, నేడు మిట్టల్ డేటా సెంటర్ల పరిశ్రమకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చంద్రబాబు అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ, ఎంపీలు సీఎం రమేష్, సిహెచ్ విజయ్, పలువురు శాసనసభ్యులు, జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఒకప్పుడు అనకాపల్లి అంటే అనకాపల్లి బెల్లం. ఈరోజు అనకాపల్లి అంటే బెల్లం ఒకటే కాదు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు. ఇంకా పక్కన కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ లేని ఇండస్ట్రీ ఏది లేదు. భవిష్యత్తులో ఈరోజు చెప్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్లో పక్కన రంగారెడ్డి ఉండేది, హై స్కూల్స్ ఉండేటివి కాదు. సమయం 25 సంవత్సరాలు. 25 సంవత్సరంలో బాంబే కాదు, ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా రంగారెడ్డి జిల్లా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 జిల్లా అనకాపల్లి జిల్లా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అభిమానం, ఉత్సాహం చూస్తే అదిరిపోయింది. ఈరోజు దారంతా వస్తా ఉంటే చూశాను. తోకకొస్తే జనాలు వస్తారు, క్వార్టర్ బాటిల్ ఇస్తే జనాలు వస్తారు, కానీ అభిమానాన్ని మాత్రం మీ ముఖంలో చూస్తే ఎంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. రాజకీయాల్లో కావాల్సింది చేసిన పనికి కృతజ్ఞత ఉండి ఒక అభిమానం ఉంటే పెద్ద కిక్కు మాకు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. నేను వచ్చినప్పుడు మీరు రాకపోతే నేను ఎన్ని చేసినా లాభం లేదని నీరు గారిపోతాం. అదే మేము వచ్చినప్పుడు మీరు స్వాగతం పలికి జేజేలు పలికితే దాని మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం పెరిగి ఎప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు మీరు చూస్తే నిన్నే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, ఈ విమానాశ్రయం భోగాపురానికే పరిమితం కాదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్రకి మీ ఆశలకు, కలలకు రెక్కలు. ఇప్పుడే మీరు ఈ పిల్లలను చూశారు. నా నమ్మకం పెరిగింది. దానికి కారణం ఈ చిన్న పిల్లలను కానీ ఇప్పటి నుంచే ఏ నేర్పిస్తే
ప్రపంచాన్ని శాసించే శక్తి ఈ పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖ మధురవాడ చంద్రంపాలెంలో దివీస్ ల్యాబ్స్ సహకారంతో ఆధునీకరించిన జడ్పీ ఉన్నత పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. పాఠశాల ఆవరణలోకి విచ్చేసిన మంత్రికి వేద పండితులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం అనంతరం పాఠశాలలో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఆధునిక తరగతి గదులు, విశాలమైన ఆట మైదానాలు, మెరుగైన మౌలిక వసతుల పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దివీస్ ల్యాబ్స్ డైరెక్టర్ నీలిమ, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి లోకేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విద్యార్థులతో కలిసి సరదాగా వాలీబాల్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. కోనసీమ జిల్లా వాడలరేవు నుంచి వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను నిరంతరం కొనసాగించాల్సి ఉందని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ అన్నారు. విశాఖపట్నంలో పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది ఫైబర్ బోటు కావడంతో సముద్ర ప్రవాహం వల్ల ఎక్కువ దూరం కొట్టుకుపోయే అవకాశం ఉన్నందున కోస్ట్ గార్డ్ మరియు నేవీల సమన్వయంతో గాలింపు పరిధిని మరిన్ని రోజులు పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తగినంతగా స్పందించకపోవడంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో తిరుపతి ఎంపీ ద్వారా కేంద్ర హోం రక్షణ శాఖలకు రేఖలు రాయిగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం గాలింపు చర్యలను ముమ్మరం చేయడం అభినందనీయమని అన్నారు. మత్స్యశాఖ నిర్లక్ష్యం వల్ల వాడలరేవు బోటుతో సహా అనేక బోట్లకు కేంద్రం ఇచ్చే ట్రాన్స్ఫరెండర్లు లేవని ఆయన విమర్శించారు. వాడలరేవులోని దాదాపు 40 బోట్ల లైసెన్సులు పెండింగ్లో ఉన్నాయని, వీటి మంజూరులో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 8 లక్షల మంది మత్స్యకారుల్లో కేవలం 2 లక్షల మందికే బీమా ఉందని ఆయన మిగిలిన వారందరినీ వెంటనే బీమా కల్పించాలని కోరారు. గత నెలలో మన విశాఖపట్నం నుంచే వేటకు వెళ్ళినటువంటి ఫిషింగ్ బోటు గల్లంతవడం, 7 మత్స్యకారులు ఆచూకీ లభించక ఆ కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఒక మత్స్యకారుడిని చైనా షిప్ కాపాడటం, మిగతా 6 పరిస్థితి ఈ రోజు వరకు కూడా ఏమీ తెలియనటువంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పూర్తి నిర్లక్ష్యం. అంటే ఆ ఫిషింగ్ బోట్కి విశాఖపట్నం జరిగిన సంఘటనకు సంబంధించి ఫిషింగ్ బోట్కి ట్రాన్స్పాండర్ లేదు, అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో కూడా పూర్తి స్థాయిలో విఫలం చెందడం, 3 రోజుల్లోనే రెస్క్యూ ఆపరేషన్ కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ ముగించడం, ఆదరాబాదరగా కాంపన్సేషన్ ఇచ్చి చేతులు దులిపేసుకోవడం జరిగింది. అంటే మా ప్రభుత్వం తాలూకా మేము ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో అది చేసేసామో, మాకు ఇంకేమీ సంబంధం లేదు అనే రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి పెద్దలు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, హోంమంత్రి వంగలపూడి అనిత గారు కావచ్చు, కనీసం ఘటనా సంఘటన దగ్గరికి రావటం కానీ, బాధిత కుటుంబాలను పరామర్శించడం కానీ చేయలేదు. మరి 4 రోజుల తిరక్క ముందరే కోనసీమ జిల్లా అల్లవరం మండలం వాడలరేవు గ్రామం నుంచి ఈ నెల 3వ తేదీన వేటకు వెళ్ళినటువంటి ఫిషింగ్ బోటు 7 మత్స్యకారులతో వేటకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో గల్లంతయి ఇప్పటికీ కూడా ఆచూకీ అనేది తెలియలేదు. దీనికి సంబంధించి వేటకు వెళ్ళిన తర్వాత డీప్ సీ ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు ఒక 10 రోజుల వరకు సముద్రంలో మత్స్యకారులు వేట చేసే సమయంలో సిగ్నల్స్ ఉండవు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో వచ్చే పరిస్థితి ఉండదు. కానీ 10 రోజుల తర్వాత కూడా మత్స్యకారులకు అంటించక తాలూకా ఆ ఫోన్ కాల్స్ ఏమీ రాకపోయేసరికి వెళ్ళి కుటుంబ సభ్యుల్లో ఆందోళన రేకెత్తి వాళ్ళు సంబంధిత మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలనేదే తన ఆకాంక్షను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. 6.48 కోట్ల రూపాయల వ్యయంతో చంద్రంపాలెం జెడ్పీహెచ్ హైస్కూల్లో పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆర్వో ప్లాంట్, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ మైదానాలతో పాటు వాకింగ్ ట్రాక్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. క్రమశిక్షణ లేనిదే ఉన్నత స్థాయికి ఎదగలేమన్న విషయాన్ని గుర్తించాలన్నారు. నేను నా
తల్లిదండ్రుల నుంచి క్రమశిక్షణ అలవర్చుకున్నానని లోకేష్ తెలిపారు. తమ ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలను చేపట్టిందని చెప్పారు. నిరంతరం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. భవిష్యత్తులో విద్యా విధానంలో మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించనున్నట్లు లోకేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా ఉన్నత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వైజాగ్ 3వ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో పలు ప్రాంతాల నుంచి కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ హీరో సుమన్ మాట్లాడుతూ క్రీడల ద్వారా దేశ సమైక్యమైన సమగ్రత పెంపొందుతాయని చెప్పారు. రాష్ట్రానికి చెందిన కరాటే క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. చిన్న నిర్మాతలు చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు సినిమా పరిశ్రమ ప్రత్యేక దృష్టి సారించాలని సుమన్ కోరారు. భోగాపురం విమానాశ్రయం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఛాంపియన్షిప్ పోటీల నిర్వాహకులు, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. థర్డ్ టైం వైజాగ్ పేరు మీద, వైజాగ్ నేమ్ ఫేమ్, వైజాగ్ పేరు మీద మనం కరాటే ఒక ఛాంపియన్షిప్ని లాస్ట్ 3 years నుంచి మనం రన్ చేస్తుంది. థర్డ్ టైం నేషనల్ లెవెల్లో వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ని మనం చేయటం. సో ఈసారి ఈ ఛాంపియన్షిప్ ఏంటంటే మా డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ గారు ఇటీవలే కాలం చేశారు. వారి పేరు మీద ఈ యొక్క ఛాంపియన్షిప్ని నిర్వహిస్తున్నాం. దీనికి సుమారుగా 18 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు, రేపు చాలా ఈవెంట్స్ అవుతాయండి. ఈ రోజంతా కూడా బిలో 14 years అన్నీ కూడా ఈవెంట్స్ ఈరోజు కాతక్ కుంటి నిర్వహించడం జరుగుతుంది. టోటల్ 1500 మెంబర్స్ ఈ యొక్క ఛాంపియన్షిప్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అలాగే ముఖ్య అతిథిగా ఇప్పుడే మన సుమన్ సార్ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో మార్షల్ ఆర్ట్స్ విషయంలో ఎస్పెషల్లీ విశాఖపట్నంలో నా ఇన్వాల్వ్మెంట్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఆల్ 20 years నుంచి రకరకమైన టోర్నమెంట్స్ జరిగినప్పుడు ఏషియన్, ఇంటర్నేషనల్, స్టేట్, నేషనల్ అన్నిటికీ నేను వస్తుంటాను. కేవలం ఎంకరేజ్ చేయాలి అందరినీ. ఎస్పెషల్లీ నేషనల్ జరిగేటప్పుడు నేను ఎక్కువగా ఎందుకు వస్తానంటే వేరే స్టేట్స్ నుంచి వస్తారు. సో వేరే స్టేట్స్ వాళ్ళు మన స్టేట్తో వాళ్ళు ఏంటంటే స్నేహితుగా ఉండాలి, పరిచయం ఉండాలి. రేపు ఫ్యూచర్లో ఒకరొకరికి ఏదైనా యూజ్ అవుతారు ఒకటి. రెండవది అక్కడ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ కోచింగ్ మనది కంపారిజన్ వచ్చి చేసుకొని మనం బెటర్మెంట్ చేయాలి. ఇట్లా మాస్టర్స్ని కలవడం, లేటెస్ట్ వాళ్ళని కలవడం, కొంచెం చేంజెస్ జరుగుతుంటాయి. సో అట్లా నేను వస్తుంటాను. బట్ సతీష్ ఏంటంటే ఇప్పుడు ఈ మార్షల్ ఆర్ట్ విషయంలో చాలా అంటే నెక్స్ట్ స్టెప్ కాదు, ఆయన చాలా లెవెల్కి అంటే జపాన్లో ఒక ట్రిప్ అంటే ప్లానింగ్లో ఉంది. సో రీసెంట్గా కూడా చాలామంది ఫారినర్స్ని తీసుకురావడం ఇక్కడ టోర్నమెంట్. అంటే ఫారినర్స్ ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ వేరే, వాళ్ళ స్టాండర్డ్ వేరే. సో అది మన వాళ్ళు చూసుకోవాలి, చూసి నేర్చుకోవాలని చెప్పి ఆ విధంగా. తర్వాత ఎప్పుడు దీని ప్రమోషన్, మార్షల్ ఆర్ట్ ప్రమోషన్ అందరికీ జరగాలని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా ఈ పర్టికులర్ 3వ టోర్నమెంట్ ఏంటంటే యాక్చువల్గా నేషనల్ ఓపెన్, కానీ ఇది మెయిన్గా ఏంటంటే మన అంగరాము గారు. సో అంగరాము గారు నాకు ఈ కరాటే ముఖ్యంగా సతీష్ ద్వారా నాకు పరిచయం. అంతకుముందు ఏంటంటే జస్ట్ హలో ఉండేవారు. బట్ సతీష్ టోర్నమెంట్లో నాకు బాగా క్లోజ్ అయ్యి నాకు ఒక మంచి మిత్రుడు అని చెప్పాలా, ఒక బ్రదర్ అని చెప్పాలా, ఏ ఫ్యామిలీ ఫ్రెండ్ అని. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను, శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు తలదించుకునే విధంగా ఉందని టీడీపీ నేత ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. శాసన మండలిలో తన తొలి అనుభవం అంటూ మీడియా సమావేశంలో వివరించారు. శాసన మండలిలో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు పెద్ద పెద్ద అరుపులు, స్లోగన్లు చేస్తూ తీవ్ర గందరగోళం సృష్టించారన్నారు. ఇలాంటి పెద్దల సభకు అటువంటి నేతలను ఎమ్మెల్సీగా పంపడం జగన్కు సిగ్గులేదా అని ప్రశ్నించారు. పెద్దల సభ పరువు ప్రతిష్టలను దిగజార్చారని, చైర్పర్సన్ చుట్టుముట్టి నానా రభస చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల సభలో ప్రతి ఒక్కరూ హుందాగా వ్యవహరించాలని వర్ల రామయ్య సూచించారు. సమర్థవంతమైన చర్చల ద్వారా ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. పెద్దల సభకు ఎంపిక చేయబడిన ఎమ్మెల్సీలు వాళ్ళంతా కూడా అంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎంపిక చేశారు. మీరు పెద్దల సభకు వెళ్ళండి అని ఆయన ఎంపిక చేయబడిన వాళ్ళు వీళ్ళందరూ. చైర్మన్ మోషన్ రాజు గారికి ఆ పక్కన ఈ పక్కన నిలబడి పెద్ద పెద్దగా స్లోగన్స్ ఇస్తున్నారు. ప్లే కార్డ్స్ ఉన్నాయి వాళ్ళ చేతిలో. ప్లే కార్డ్స్ ఆ చైర్మన్ గారి ముఖానికి ఎట్లా అడ్డు పెడుతున్నారు. మీకు ఏమైనా కనపడిందండి? నా ఫేస్ ఎట్లా అడ్డు పెడితే ఏమైనా కనపడిందా? తీవా ఇది కూడా ఫోటో ఏమైనా కనపడిందా నా ఫేస్?
ఇట్లా అటు ఇటు అడ్డు పెట్టేస్తున్నారు. పాపం ఆయన నాలాగా హెవీ పర్సనాలిటీ, ఇంకా కొంచెం పెద్ద పర్సనాలిటీ కూర్చున్నారు. ఆయన ఇట్లా ప్లే కార్డ్స్ పక్కనంటే మొదలుపెట్టేస్తున్నారు ఆయన దగ్గర. ఆయన మైకులో తలబెట్టి ఆయన మైకులో ఏదో వాళ్ళ కోరికలన్నీ కోరుతున్నారు. ఐ ఫెల్ట్ బ్యాడ్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని నాలో నేను ప్రశ్నించుకున్నా. ఏం జరుగుతుంది పెద్దల సభలో? అసలు ఎవరు వీళ్ళంతా? అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి, అత్యంత నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, కుటుంబ వ్యవస్థను గౌరవించే వ్యక్తి, శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ తదితర పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. పోటీ పరీక్షల శిక్షణా తరగతుల నిర్వహణకు అదనపు భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేసినట్లు హెచ్పీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ కిరణ్ కుమార్ తెలిపారు. అంబేద్కర్ భవనంలో అదనపు గదుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణానికి సీఎస్ఆర్ నిధుల కింద 34 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులకు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు శిక్షణ ఇస్తే ఉన్నత స్థానాలు చేరుకుంటారన్నారు. అంబేద్కర్ భవనంలో పలు వసతుల కల్పనలకు తాము ముందు నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నామని కిరణ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్ చీఫ్ మేనేజర్ సుమన్, ప్రముఖ బౌద్ధ భిక్షువు సద్దా రికిత, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ప్రతినిధులు ప్రభాకర్, సత్యనారాయణ, ఏ ప్రసాద్, గౌతమ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కోచింగ్ సెంటర్ ఉదాహరణ పెట్టాలనేటటువంటి ఒక తలంపుతో కింద డార్మిటరీ ఉన్న 20 మందికి అది సరిపోవడం లేదు. ఈ కోచింగ్ సెంటర్లో కనీసం ఒక 40-50 మంది పిల్లలకి అకామిడేషన్ కల్పించాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేసిన తర్వాత మరి హెచ్పీసీఎల్ మేనేజ్మెంట్ వారు, ముఖ్యంగా మన చీఫ్ జనరల్ మేనేజర్ అయినటువంటి కిరణ్ కుమార్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి ఇది శాంక్షన్ చేయించడం జరిగింది. వారికి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున, సభ్యులందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఒక కిందన గ్రూప్ 2 కోచింగ్ సెంటర్ ఉదాహరణ ప్రారంభించాము. ఆ పిల్లలు కూడా ఇందులో ఉంటారని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది. అలాగే ఆడపిల్లలతో ఎక్స్క్లూజివ్గా ఆడపిల్లల కోసంగా ఒక కోచింగ్ సెంటర్ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెట్టాము. వాళ్ళు కూడా ఇప్పుడు మాకు ఒక ఫ్లోర్ మాకు ఇచ్చేయండి, మేము అక్కడ ఉంటామని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి సహాయం, హెచ్పీసీఎల్ వారు చేసింది ఏదైనా ఉందంటే దానికి మరి చాలా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు నేను తెలియజేసుకున్నాను. ఇప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి లైబ్రరీ కూడా హెచ్పీసీఎల్ వారు శాంక్షన్ చేసిన డబ్బుతోనే కట్టడం జరిగింది. సో ఇప్పుడు మన చీఫ్ జనరల్ మేనేజర్ గారు అయినటువంటి కిరణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా నాకు. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే ఈ డార్మెటరీ పైన వేరే ఫ్లోర్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి హెచ్పీసీఎల్ తరపు నుంచి మేము ఒక 34 lakhs అనేది అండర్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద మేము రిలీజ్ చేయడం జరిగింది. ఈ డార్మెటరీ అన్నది అంటే మీరు అందరూ హెచ్పీసీఎల్ అంటున్నారు. హెచ్పీసీఎల్ కన్నా ముందు నేను ఈ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీకి నా మనస్ఫూర్తిగా నేను కాంప్లిమెంట్స్ తెలియజేస్తున్నాను. ఐ రియలీ అప్రిషియేట్ దట్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, దట్ మేనేజ్మెంట్ అండ్ ద కమిటీ. అంటే వాళ్ళు చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమాలన్నీ కూడా అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా అంటే ఒక వర్గం అని కాకుండా అందరూ వీకర్ సెక్షన్ అందరూ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి విజ్ఞాన కేంద్రానికి వచ్చి చదువుకుంటున్నారు. కోచింగ్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అన్ని రకాల కోచింగ్స్ ఇక్కడ ఉంటున్నాయి. అటువంటప్పుడు ఇక్కడికి వచ్చి అందరూ చదువుకుంటున్నప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాలు అంటే రూరల్ ఏరియాస్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి సరైన సదుపాయాలు లేవు. అంటే ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి వేరే స్టే చేసి ఇక్కడ చదువుకోవాలంటే చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళే ఇప్పుడు డార్మెటరీ ఉంది కాబట్టి దానిపైన కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి ఆలోచన చేయడం జరిగింది. అది చాలా మంచిగా అనిపించింది. అట్లాంటి ఆలోచన చాలా మంచిగా అనిపించి సరే చేద్దాం సార్ అని చెప్పి మేము కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ విధంగా ముందుకు వెళ్ళాం ఇది. సో నేను ముఖ్యంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ కానీ చేయండి. ఇది త్వరలో మనం అనుకున్న టైంలో 6 monthsలో కంప్లీట్ చేసి ఎంత వేగంగా మనం దాన్ని ఉపయోగించుకోగలుగుతామో అంత మంచిది. సో ఆ విధంగా మనం సొసైటీకి మనవంతు మనం సాయం చేస్తున్నాం. ఇందులో నేనేంటంటే ఎప్పుడు హెచ్పీసీఎల్ ఎంప్లాయీగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల ఉత్తరాంధ్ర బీసీ సంఘాల సమైక్య హర్షం వ్యక్తం చేసింది. లలిత్ నగర్ బీసీ కార్యాలయంలో సమైక్య అధ్యక్షులు నరవ రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ జీవో విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కూటమి నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేటెడ్ పదవుల్లో అన్ని బీసీ వర్గాలకు సమన్యాయం జరిగేలా ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పెదిరెడ్లి రాజశేఖర్, గోర్ల చందు, పప్పు రాజారావు, నరవ విజయ్, వి జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. 34%. అలాగే అన్ని రకాలుగా ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా బీసీలకి సమన్యాయం చేస్తూ రాబోయే రోజుల్లో మంచి బీసీలు సమైక్యంగా కూటానికి సపోర్ట్ చేస్తూ మరి అన్ని రంగాల్లో అవతల పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ మాధవ్ గారికి కానీ అందరికీ కూడా పేరు పేరున బీసీల తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం బీసీలకి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ అన్ని బీసీ వర్గాలకి న్యాయం జరగాలి, అందరికీ రాజకీయ చైతన్యం రావాలి, అన్ని వర్గాల వారు ఎదగాలి, రాజకీయంలో అందరూ పైకి రావాలని ఒక సదుద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికలు రాకముందే ఒక దృఢ సంకల్పంతో కేబినెట్లో నిర్ణయం తీసుకుని దాన్ని వెంటనే అసెంబ్లీలో అమలుపరిచి జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ తీసుకురావడం చాలా అభినందన విషయం. సో దీనికి మా కూటమి ప్రభుత్వానికి, మా బీసీ సంఘాలందరి తరఫున కూడా మేము పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దీనికోసం ఎన్నో ఏళ్లుగా మా బీసీ సంఘాల అధ్యక్షులు నరవ రాంబాబు గారి అధ్యక్షన అనేక కార్యక్రమాలు, అనేక ఉద్యమాలు ఇక్కడ ప్రభుత్వంలో ఎన్నో చేసుకుంటూ వచ్చాం. మా బీసీలకు రిజర్వేషన్లు రాజకీయంగా చైతన్యం కావాలి. ఇప్పటికే జనాభా ప్రాతిపదికన చూసుకుంటే 50-60% మంది ఉన్నాం. కనీసం రిజర్వేషన్స్కి ఒక లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్లో ఉన్నప్పుడైనా కూడా మాకు బీసీ రిజర్వేషన్లో మాకు ఒక కోటాన్ని కల్పించండి అని చెప్పి ప్రభుత్వాలు కోరడంతో ఈరోజు ప్రభుత్వాలు మాకు సానుకూలంగా స్పందిస్తూ మాకు ఈ విజయాన్ని తీసుకొచ్చి బీసీలకి రిజర్వేషన్లు అమలు చేసే విధంగా స్థానిక సంస్థలకి తీసుకురావడం అభినందనీయం. అదే స్ఫూర్తితో అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, ఏ ప్రాంతంలో ఉన్న వారికైనా కూడా నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, స్థానిక సంస్థల మున్సిపాలిటీల్లో కానివ్వండి, పంచాయతీల్లో కానివ్వండి, జిల్లా పరిషత్తుల్లో కానివ్వండి, ఉన్నత పదవుల్లో దగ్గర నుంచి కింది స్థాయి మెంబర్ వరకు కూడా సమన్యాయం జరిగేలాగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చూడాలని, కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి, అటు జనసేన పార్టీకి ఉన్న సభ్యులందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ రోజు మన బీసీల బిడ్డ మనకి అయ్యన్న పాత్ర గారు అక్కడ అసెంబ్లీ స్పీకర్గా వచ్చిన తర్వాత మొట్టమొదట ఇటువంటి మంచి పథకాలను తీసుకురావడంలోనే ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. అటువంటి ఆయన తనయుడు ఈరోజు రాజ్యసభలో కూడా బీసీల గొంతు వినిపించడంతోనే ఆయన మొట్టమొదటిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టిన ఒక మనకి మంచి శుభ సందర్భం అనుకోవాలి. ఆయన బీసీల కోటాలో ఒక బీసీ ఎంపీగా ఎన్నికవడము, ఆ తదుపరే మనకి బీసీలకి ఇటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ రావడం చాలా అభినందించదగ్గ విషయం. మీ అందరం తరపున, బీసీల సంఘాల తరపున మేము ఇటు విజయ్ గారికి, అటు అయ్యన్న పాత్ర గారికి, ఇటు మన పవన్ కళ్యాణ్ గారికి, మన లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడికి కూడా మీ కృతజ్ఞత తెలుపుతున్నాం. విశాఖ గ్రాండ్ బై వేదికగా వేగా జ్యువెలర్స్ వారి హిరణ్య బ్రైడల్ కలెక్షన్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ వైభవంగా ప్రారంభమైంది. ఆగస్టు 22, 23 తేదీలలో 2 రోజుల పాటు జరగనున్న ఈ ప్రత్యేక ప్రదర్శనను నిర్వాహకులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా వైజాగ్ నగరవాసుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన హిరణ్య బ్రైడల్ కలెక్షన్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో తరుగు కేవలం 5.99% నుంచే ప్రారంభమవుతుంది వెల్లడించారు. సరికొత్త వినూత్న డిజైన్లో లభించే బంగారు, వజ్రాభరణాలను కొనుగోలుదారులకు అత్యంత సరసమైన ధరల్లో అందిస్తున్నామని, వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈరోజు 22, 23 తేదీలో జరగబోయేటువంటి అతిపెద్ద వేగా జ్యువెలరీ వారి బ్రైడల్ కమ్ హిరణ్య కలెక్షన్ లాంచింగ్ ఈ వైజాగ్లో లాంచ్ చేయబోతున్నామండి. సో ఈ కలెక్షన్ ప్రత్యేకత అసలు మాటలో చెప్పలేను. ఒకసారి మీరందరూ కూడా మీ కళ్ళతో చూస్తే ఆ స్పెషాలిటీ ఏంటి అనేది హిరణ్య కోసం సో మీరే వర్ణిస్తారండి ఇంకొకరికి. అంటే వైజాగ్లో ఉన్నటువంటి ప్రతి రెండో హౌస్కి డెఫినెట్లీ ఈ మెసేజ్ పాస్ అవుతుంది వాట్ ఈస్ హిరణ్య అనేది. సో హిరణ్య కలెక్షన్ ఈజ్ లైక్ లార్డ్ వెంకటేశ్వర అండ్ లక్ష్మీదేవి థీమ్స్ అండి. ఈ వరలక్ష్మి దేవి ఈ ఏదైతే పూజలు జరుపుకుంటారో వాటి సందర్భంగా ఈ కలెక్షన్ లాంచ్ చేశాము. హిరణ్య కలెక్షన్ ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ ఆల్ ది జ్యువెలరీ ఈజ్ లైక్ వన్ కలెక్షన్ అండి. సో ఈ ఎగ్జిబిషన్ వచ్చి 22, 23 ఆగస్టు
హోటల్ గ్రాండ్ బేలో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ హాల్లో జరుగుతుంది. సో ఈ ఎగ్జిబిషన్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వైజాగ్లో ఉన్నటువంటి ఆల్ ఉమెన్స్ కలెక్టివ్గా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చి ఒకసారి ఈ కలెక్షన్ని చూసి ఈ యొక్క 22-23 తేదీలో జరిగేటువంటి వేగా జ్యువెలరీస్ వారి అతిపెద్ద హిరణ్య కలెక్షన్ బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నానండి. అంతేకాదండి, సో ఆఫర్స్ అవన్నీ కూడా మేమేమి అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఎవరైతే ఎగ్జిబిషన్స్కి విజిట్ అవుతారో ప్రతి ఒక్కరికి ఆఫర్ అవైలబుల్ ఉందండి. సో వి విల్ గివ్ యూ ది బెస్ట్ ఆఫర్స్ అండ్ బెస్ట్ ప్రైజింగ్. లైక్ ఈ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ప్రైజింగ్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జిబిషన్ జరుపుతున్నామండి. రాబోయే రోజుల్లో ఈ గోల్డ్ రేట్ని ఇంకా మనం వింతగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఎంతో తక్కువ ధరలో కొని ఇప్పుడు కొనాల్సినటువంటి ఈ ఆభరణాలని కోట్ల రూపాయలు విలువ చేసే ఆభరణాలని ఇప్పుడు కొనాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఇప్పుడే కొని మనం పెట్టుకుంటే మన ఫ్యూచర్లో మీ పిల్లలు కానీ రాబోయే ఈ పెళ్ళిళ్ళకి కానీ మీరు ఎంతో సేవ్ చేసినట్టుగా ఉంటుంది. సో లెట్స్ ఆల్ వైజాగ్ ఉమెన్స్, డోంట్ వరీ, వీఆర్ హియర్ టు గివ్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైజెస్. ఈరోజే వచ్చేసేయండి, ఈ వేగా జ్యువెలరీలో ఉన్నటువంటి కలెక్షన్ని మీ సొంతం చేసుకోండి. విశాఖ అక్కయ్యపాలెం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర బీసీ సమైక్య సంక్షేమ సంఘం అధ్యక్షులు నరవ రాంబాబు దంపతులు తమ కుమార్తె రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ సతీమణి చింతకాయల సువర్ణమ్మ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని భక్తులందరికీ అఖండ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ సభ్యులు మరియు నిర్వాహకులు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జన్మదినం జరుపుకుంటున్న చింతకాయల సువర్ణమ్మకు శ్రీ రామలింగేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు అందజేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడంతో ఈ అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా పూర్తయింది. ఈ కార్యక్రమంలో చందు, రాజశేఖర్, పప్పు రాజారాం, నర్వ విజయ్, నర్వ పంకజ్, కాళ్ల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో నిత్యాన్నదాన కార్యక్రమంలో ఈరోజు నరవ రాంబాబు గారు వారి కుమార్తె గారు శ్రీమతి చింతకాయల సువర్ణమ్మ గారిది బర్త్డే పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు మంచి అఖండమైన అన్నదానాన్ని వాళ్ళు స్పాన్సర్ చేశారు. మా తరపున మా ట్రస్ట్ తరపున దేవాలయం తరపున వారికి అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. విశాఖపట్నం డాబా గార్డెన్స్లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సర్వరాగ తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో భారతమాత నీకు వందనం అనే దేశభక్తి గీత ఆవిష్కరణ మరియు సినీ సంగీత విభావరి కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. సీనియర్ గాయకులు అల్లిపిల్లి నరసింగరావు సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో మాజీ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్, మాజీ ZRUCC రైల్వే బోర్డు మెంబర్ జీవి రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై భారతమాత నీకు వందనం దేశభక్తి గీతాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ గేయ రచయిత అల్లిపిల్లి అప్పారావుతో పాటు పలువురు సీనియర్ కళాకారులు పాల్గొని తమ ప్రసంగాలతో సభను ఉత్సాహపరిచారు. ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరిలో గాయనీ గాయకులు ఆలపించిన రంజకమైన గేయాలు, దేశభక్తి పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. స్థానిక కళాకారులు, సంగీత అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కళాకారులను ప్రశంసలతో ముంచెత్తారు. అంటే చక్కటి కార్యక్రమాలని నన్ను ఇన్వాల్వ్ చేసి నాకు కూడా ఈ భారతమాత వందనం కోసం మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా, మన కులస్తులకి, అలాగే వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ కళాకారులకు నేను చేస్తున్నటువంటి ఏదైతే ఈ సేవా కార్యక్రమాలు ఉన్నాయో ఇది నేను చేస్తున్నట్టుగా నేను ఎప్పుడూ భావించలేదండి. ఆ భగవంతుడే నాతో చేయిస్తున్నాడు అనే ఉద్దేశంతో నేను చేయిస్తున్నాను. ఆ శక్తి ఇంకా ఆ భగవంతుడు నాకు ఇస్తే మీ కళాకారులకు ఎప్పుడూ దండగా ఉంటానని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా గంటి మురళి గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అభివృద్ధిని అడ్డుకోవడమే కొన్ని దుష్టశక్తుల పని అంటూ చంద్రబాబు ధ్వజం. అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో రాజీ పడబోనని స్పష్టీకరణ.
పెద్దల సభలో వైసీపీ ఎమ్మెల్సీల వ్యవహరించిన తీరు సిగ్గు అంటున్న ఎమ్మెల్సీ వర్ల రామయ్య బాధ్యతాయుతంగా మెలగాలని సూచన. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఖరారు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉత్తరాంధ్ర బీసీ సంఘాల సమైక్య నేత నరవ రాంబాబు బీసీలకు పెద్దపీట వేసిందని వెల్లడి. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అంటున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు చక్కని విద్యను అందించడంలో రాజీ పడే ప్రసక్తి లేదని ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.